కాకతీయ బృందావనం అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. అంటే మీరు సీనియర్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ లివింగ్లోనే ఎల్డర్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు సొసైటీలో పార్ట్ ఆఫ్ దాని కింద ఉంటారు తప్ప సెపరేషన్గా ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ రిటైర్ హోమ్స్లో సెపరేషన్ చేశారనే ఫీలింగ్ ఉండదు సొసైటీలో అని కంబైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఎల్డర్స్కి కావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ లైక్ 24/7 హెల్త్ సర్వీసెస్ సపోర్ట్. వాళ్ళు వండుకున్నా వండుకోలేకపోయినా ఇంట్లో చేసుకోలేకపోయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు అక్కడ అవైలబిలిటీ ఉండేటట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అందులోనే ఫార్మసీ, అందులోనే గ్రాసరీ షాప్స్, స్పా, జిమ్, సెలూన్ అన్ని ఏర్పాట్లు మనం అక్కడ చేసేస్తున్నాం. ఆ ఎన్విరాన్మెంట్లో లివ్ చేస్తే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. ఉన్న స్పేస్లో మీరు ఎక్కువ లైక్ గ్రీనరీకి సస్టైనబిలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అంటే దాని వెనకాల ఏమైనా థాట్ ప్రాసెస్ ఉందా? కంజెస్టెడ్గా ఉంటే కంఫర్టబుల్గా అనిపించదు కదండి. కొంచెం స్పేసెస్గా నీట్గా మనకు కావాల్సిన సౌకర్యాలతో పాటు ఫ్రెష్ ఎయిర్, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం బృందావనం పేరు పెట్టింది అందుకు. చాలా అక్కడ ఉన్న వాళ్ళు ఆనందంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలిగే అట్మాస్ఫియర్ ఇవ్వాలని ఆ నేమ్కి తగ్గట్టుగానే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం హెర్బల్ గార్డెన్ డిజైన్ చేయడం కానీ, ఆ స్పేస్ అంతా మనం ఓపెన్గా వదిలిపెట్టడం కానీ, కంఫర్టబుల్ లివింగ్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడం కానీ జరుగుతూ ఉందండి. ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ కూడా ఏమి చేయించుకోవాల్సిన పని లేదండి. మేము ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇస్తున్నాం. దాంట్లో మీకు కాటు, బెడ్, ఏసీ, టీవీ, సోఫా సెట్, గీజరు, కెటిల్, కర్టెన్స్ అన్నీ మేమే ఇస్తున్నాం. వాళ్ళు ఏమీ తెచ్చుకోకలేదు, ఓన్లీ బట్టలు తెచ్చుకుని హ్యాపీగా ఉండొచ్చు. అంటే జస్ట్ ఒక మనం స్టేకేషన్కో వెకేషన్కో వెళ్తే జస్ట్ అలా ఒక సూట్ కేసుతో వస్తామో అలా వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ 24/7 హెల్త్ సర్వీసెస్ కానీ, హెర్బల్ గార్డెన్ అండ్ వీల్ చైర్ యాక్సెసిబిలిటీ అండ్ ఫిజియోథెరపీ సెంటర్స్, ఫుడ్, ఇదంతా అంటే ఫెసిలిటీస్ అవన్నీ లైక్ మీరు అన్నట్టు పర్ఫెక్ట్గా వాళ్ళకు ఉంటాయి సార్. కానీ ఆన్ డే టు డే బేసిస్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో దానికి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? మన దాంట్లో ఎమర్జెన్సీ బటన్, ప్యానిక్ బటన్ అపార్ట్మెంట్లో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ డోర్ ఓపెన్ అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళు లాక్ వేసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా, ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతాం. అందుకని ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేటట్టు విత్ ఇన్ 5 minutesలో అటెండర్ వాళ్ళని అటెండ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఎమర్జెన్సీ సపోర్ట్ ఏం కావాలో ఇచ్చేటట్టు డిజైన్ చేసాం.